ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక 60 దాటి 61వ ఘట్టంలోనికి అడుగు పెట్టబోతోంది. ఆ దేవదేవుని అనుగ్రహం మన మీద ఇలాగే శాశ్వతంగా ఉండాలని హృదయపూర్వకంగా సాష్టాంగపడి ప్రార్థిస్తూ కార్యక్రమంలోనికి వెడదాం. ఎన్నెన్నో అనుమానాలని ప్రేక్షకులైనటువంటి వాళ్ళు సంధిస్తూ ఉంటే విష్ణు సహస్రనామ మాధుర్యం శీర్షికకి సంబంధించిన వాటిని మాత్రమే స్వీకరించి సమాధానాల్ని క్రమంగా మనం తెలియచేస్తూ వస్తాం. దాంట్లో మరో అనుమానాన్ని తెలియజేస్తాను. చిత్రం ఏంటంటే మనం చదువుకునే నామానికి అనుసంధించిన ప్రశ్నే ఇది. భగవంతుణ్ణి సింహ అంటారు కదా. ఆ సింహం అనేటటువంటిది జంతువులకి సంబంధించింది అయితే మహానుభావుడైనటువంటి వెంకటేశ్వరుడు మనుష్యుడు దాంట్లో దైవము అవుతూ ఉంటే ఈ జంతువుతో ఆయన్ని పోల్చడం ఏమిటి, ఈ మృగంతో ఆయన్ని పోల్చడం ఏమిటి అని ఒక అనుమానం. బాగా గుర్తుంచుకోగలగాలి. రాజసింహుడు అంటాం అంటే రాజుల్లో శ్రేష్ఠుడు అని అర్థం. సింహ అనేటటువంటి శబ్దానికి కేవలం ఒక మృగం, ఒక జంతువు అనేది మాత్రమే అర్థం కాదు, శ్రేష్ఠ అనేటటువంటి అర్థం కలిగేందుకు వాడబడేటువంటిది. మనం చదువుకునే విష్ణు సహస్రనామంలో సింహ అనేది ఒక నామం. హినస్తీతి సింహ, హింసతీతి సింహ అని 2 ఘట్టాల వెనుక ఘట్టంలో మనం అనుకున్నాం. మళ్ళీ అదే అర్థం మాత్రం చెప్పే ప్రశ్నే లేదు. ఒక్కొక్క నామానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి అనుకున్నాం. కాబట్టి ఈ సింహ అనే దానికి మరో అర్థాన్ని అనుకుందాం. బెదిరించేవాడు, ఆయన్ని చూడగానే అందరికీ భయం కలిగేలా చేసేవాడు ఎవరో ఆయన సింహ. అర్థమైందిగా. బాగా చెప్పేటటువంటి ఉపాధ్యాయుడు కానీ మనం తరగతి గదిలో కూర్చుని ఉన్నప్పుడు అలా పక్కగా అలా వెడుతూ ఉంటే భలే భయంగా ఉంటుంది. ఆయన కళ్ళలో ఏమన్నా పడతామేమో, ఏమన్నా అడుగుతారేమో, ఏమన్నా అంటారేమో అని కదా. అంచేతనే భగవంతుడు భయాన్ని కలిగిస్తూ ఉంటాడు. భయాన్ని కలిగించడం దేనికి అంటే ఏమాత్రము తోవ తప్పకుండా ఉండడం కోసం. ఆథావన్ మండలైర్నుదన్, ఆవుని కొట్టడం మహాపాపం అని శాస్త్రం చెప్తోంది. కానీ ఆవుల మందలో అదే ఒక ఆవు గబగబా ఏదైనా ఒక పొలంలోనికి తిందామని వెళ్ళబోతే ఆ ఆవుల్ని కాసేటటువంటి వాడు ఏం చేస్తాడు, కర్రతో సరవంతంగా అలా భయపడతాడు కానీ కొట్టడు. ఆ భయపెట్టిన వెంటనే మళ్ళీ తోవలోకి వస్తుంది. అలా భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే సింహ బెదిరించి వ్యక్తుల్ని తప్పు చేయకుండా ఉండేలా సరైనటువంటి మార్గంలో నడిచేలా చేస్తాడు. ఎక్కడ ఎప్పుడు ఎలా చేశాడు. మారీచుడనే పేరు కలిగినటువంటి వాడు రాముణ్ణి వధించడానికి సన్నద్ధుడయ్యాడు. ఒక్కసారి పడవడానికి అనే అభిప్రాయంతో వాడు వస్తూ ఉంటే రామచంద్రమూర్తి ఒకే ఒక బాణంతో మారీచుడిని కొట్టాడు. ఆ కొట్టబడ్డటువంటి బాణపు దెబ్బకి వాడు సముద్ర మధ్యంలో పడ్డాడు. బ్రహ్మాండమైన సముద్ర మధ్యంలో పడ్డాడు. చిత్రం ఏమిటంటే రాముడు ఎప్పుడైనా బాణాన్ని వేసినట్టయితే బతికిన వాడంటూ ఎక్కడా లేడు, ఉండడు. కానీ వీడి విషయంలో బెదిరింపు మాత్రమే కాదు, వాడికి ఏదో మార్పు చేయదలిచి వాడి జీవితంలో వాడిని అలా కొట్టే వాడు సముద్ర మధ్యంలో పడ్డాడు. పడ్డ మరుక్షణంలో ఏమైంది, రాముడి మీద మళ్ళీ ప్రతీకారాన్ని తీర్చుకుందాం అనే ఆలోచన రాలా. సహజంగా ఎవరైనా మనని కొడితే ఇలా కొడతాడా,
అని మళ్ళీ వాడి మీద ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే బుద్ధి మనకు కలగడం సహజం. కానీ రాలా. వాడు మెల్లగా ఒడ్డుకొచ్చేసి అంతే రామభక్తుడిగా అయిపోయాడు. చిత్రం కాదు ఇది. రామభక్తుడిగా అయిపోయి ఇంకో ఆలోచన లేకుండా రామ బాణం నాకు తగిలేసరికి రామభూతం జగదిదం, ఎక్కడ చూసినా రాముడు 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 రాముడే కనిపించడం, ఏం మాట్లాడబోయినా నోటి నుండి రామశబ్దమే వస్తూ ఉండడం, రాముని యొక్క రూపమే కనిపిస్తూ ఉండడం, ఇదే కలిగింది. దాంతో వాడికి నమ్మకం బాగా కుదిరింది. తాతగారు రామాయణాన్ని మనని ఒళ్ళో కూర్చోబెట్టుకు చెప్పినప్పుడు భలే ఉంది తాతయ్య అని చెప్పి మళ్ళీ 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 ఎందుకు అడుగుతున్నాం? ఆ రామ బాణం మనకు గుచ్చుకుంది కాబట్టి. ఆ గుచ్చుకుని ఒకసారి రామబాణం ఉన్నట్టయితే ఇక మళ్ళీ మరుపు రానే రాదు. అక్కడి నుంచి రామ బాణం ఎంత గట్టిగా కొడుతుందో, కొడితే ఏ విధంగా ఫలితం ఉంటుందో, మార్పు ఎలా వస్తుందో అర్థమైనటువంటి మారీచుడు సరిగ్గా పూర్తిగా జడని పెంచేశాడు, గడ్డాన్ని పెంచేశాడు. ఆ రామచంద్రుడు ఏ విధమైన రూపంలో ఉంటాడో ఆ రూపాన్ని ధరించేశాడు. కేవలం రాముని మీద ఉండే భక్తి కారణంగా. హింసహ, హింసించేవాడు అని అనుకుంటాం, కానీ హింసలో అనుగ్రహించేవాడు అనేది అర్థమవుతుందా? రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ. రావణుడు స్వయంగా తన దగ్గరికి వచ్చి నువ్వు లేడి వేషాన్ని కట్టవలసిందని ఇంతకు ముందు ప్రార్థిస్తే, అబ్బో అసలు నేను కట్టనయ్యా, రాముని బాణం ఎంత గట్టిగా కొడుతుందో, రాముని బాణానికి ఎంత శక్తి ఉంటుందో నాకు తెలుసు, అంచేత నేను లేడీ వేషాన్ని పొరపాటును కూడా కట్టను, రామునికి వ్యతిరేకంగా ఉండను అని నిర్ణయించాడు. తెలిసిందా? గృహీత ధనుషం రామం పాశహస్తమివాంతకం వృక్షే వృక్షే చ పశ్యామి క్షీరకృష్ణాజినాంబరం. ఇక్కడ అడవిలో ఏ చెట్టు నేను చూస్తున్నప్పటికీ కూడా ప్రతి చెట్టులో కూడా రామచంద్రమూర్తి నారబట్టల్ని కట్టుకున్న వాళ్ళగాను, ధనుస్సుని ధరించిన వాళ్ళను, అమ్ముల పొదిని పెట్టుకున్న వాళ్ళను అలాగే కనిపిస్తున్నాడు. అంతేకాక పాశహస్తం, చేతిలో ఒక పాశాన్ని పట్టుకుని అంతకమివ యముడిలాగా నాకు కనిపిస్తున్నాడు. కాబట్టి బాబో, నేను రామచంద్రుడి విషయంలో ఏ విధమైనటువంటి వ్యతిరేకాన్ని పాటించను. రత్నాని చరతాంశ్చైవ సంత్రాసం జనయంతి మే. ఎవరైనా సరే రత్నము రథము అని అంటూ రా అని అనగానే ఎక్కడ మా అంటాడో అనేంత భయం నాకు కలుగుతుంది అనేశాడు. అర్థమైందా? హింసహ, భయపెట్టేవాడంటే అలా ఉంటాడు. కానీ రామచంద్రుడు భయపెడుతూ ఉన్న వంకతో ఇతడికి రామ భక్తి పరుడిగా అయ్యేటటువంటి ఉత్తమ లక్షణాన్ని ఏర్పాటు చేశాడు. విశేషం అర్థమైందా? రెండోది, కంసుడికి కూడా అలాగే. కంసుడని ఒకడున్నాడు, వాడి పేరు కంసహ. కంసహ అంటే తెలుగులో కంచం అని అర్థం. కంచానికి మొదలు చివర ఉండదు, అలా గిరగిరా చూస్తూ ఉంటే అంతా ఎక్కడ ప్రారంభమో అక్కడే ముగింపు అలా అవుతూ ఉంటుంది. అంటే కంసుడు మొదటి నుంచి రాక్షసుడే. ఆ రాక్షసుడే అలా రాక్షసునిగానే పుడుతున్నాడు తప్ప వాడికి పుట్టడం మరణించడం లాంటిదేం లేదు. రావణాసురుడు పుట్టాడు, మరణించాడు, వీడికి అలా కాదు, అదే లక్షణంతో రాక్షస జన్మతోనే ఉంటుంటాడు. అర్థమైందా? కాలనేమి వీడి పూర్వం పేరు. కాలనేమి, కాలము అనే నేమంటే చక్రం, కాలచక్రం అలా గిరిగిరా తిరుగుతూనే ఉంటుంది. 2026 వచ్చింది, 27 వస్తుంది, 28 వస్తుంది, అలా పెడుతూనే ఉంటుంది. 25 వచ్చింది, 24 వచ్చింది, అలాగే వెళ్ళిపోయింది, ఇలా వస్తూనే ఉంటుంది. అలాగే ఈ రాక్షస లక్షణం వీడికి జీవితం అంతా ఉంటూనే ఉంటుంది. జీవితం అంతా రాక్షస లక్షణం ఉండేటటువంటి ఆ రాక్షసునికి అందరికీ కూడా, ఇతనికే అందరికీ కూడా శ్రీ మహావిష్ణువు హింసహ, ఎప్పుడూ భయపెట్టేవాడుగానే ఉంటాడు. వాడు ఎప్పుడు రాక్షస లక్షణంతో పుడితే ఈయనెప్పుడూ ఆయన్ని
అంటే ఆ వచ్చినటువంటి రాక్షసుని భయపెడుతూనే ఉంటాడు. అంచేతనే కంసుడున్నాడే, వాడు అమాంతంగా చెల్లెలైనటువంటి ఆ దేవకీదేవిని కత్తిపెట్టి వధించబోతే ప్రార్థించాడు. ఆడుదాన్ని చంపడం ఏమైనా పద్ధతేనా? ఏమనుకుంటారు నువ్వు నగరానికి వెళ్ళిన తర్వాత అనగానే? అబ్బో అనుకుంటారు కదా మరి చెల్లెల్ని చంపాడని అని లోపల పెట్టేశాడు వరలోకి కత్తిని. అర్థమవుతుందా? హింసహ, భయపెడతాడంతే, కానీ ఏ విధమైన అపకారాన్ని చెయ్యడు. నిజంగా ఆ దేవకి భయపడిపోయింది చంపేస్తాడేమో అని. ఏం కాల. మళ్ళీ వసుదేవుని చంపబోయాడు, దేవకి భర్త అయినటువంటి వాడిని. వసుదేవుని చంపబోతే వసుదేవుడు అన్నాడు, 7 తర్వాత పుట్టేవాడు కదా నిన్ను చంపుతాడు. 7 నీకు అంటే నీకు ఇబ్బంది ఏమొస్తుంది? ఎప్పుడు పుట్టిన వాడిని అప్పుడు తీసుకొచ్చి నీకు అర్పిస్తాను, నువ్వప్పుడు చంపేసుకోవచ్చు. 8వ వాడి గురించి కదా ఆలోచించాలి అనగానే అప్పుడు కూడా ఎత్తినటువంటి కత్తిని మళ్ళీ ఒరలోనికి పెట్టేశాడు కంసుడు. అర్థమవుతుందా? అంటే ఏమిటి? భయపెడతాడు తప్ప ప్రాణాన్ని తీసే లక్షణం కలిగిన వాడు కాడు. ఎన్నో అవకాశాలు ఇస్తాడు. ఆ ఇచ్చిన తర్వాత చివర ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా లక్ష్య పెట్టకుండా భగవంతుడు నన్ను ఏం చేయలేకపోయాడు అని అనుకున్న రోజున మాత్రం వధిస్తాడు. అర్థమైందా? ఇదే పద్ధతిగా ఎవరైనా సరే అనుకుంటూనే ఉంటాడు. శ్రవణరంధ్రములనే శబ్దము వినబడు హరి రవమని అలకించు. హిరణ్యకశిపుడు ఉన్నాడు. ఎక్కడైనా సరే అలా ఎండుటాకులు గబగబా గాలికి కదులుతూ కనిపిస్తూ ఉంటే ఇది శ్రీహరి మాట్లాడుతున్నాడా అనుకునేవాడు. భయం, హింసహ. అర్థమవుతుందా? ఏదైనా ఆకుల కింద నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటే ఏదైనా సర్పం నన్ను కరవడానికి వస్తుందా అనుకునేవాడు. అలాగే పక్క మీద పడుకున్నటువంటి సందర్భంలో ఒకవేళ గబుక్కున ఉలికిపడి రాత్రి నిద్రలో స్వప్నం వచ్చి గబుక్కున ఉలికిపడితే నన్ను చంపడానికి వచ్చాడేమో అని అన్ని వైపులా చూసేవాడు. ఎవరు ఏ వ్యక్తుల యొక్క నీడ అలా తన గది పక్క నుండి వెడుతూ ఉన్నా వాడు శ్రీ మహావిష్ణువు మారు రూపంలో వచ్చాడేమో అని అనుకుంటూ ఉండేవాడు. బతికున్నటువంటి వాడికి నిజమైన మృత్యు ఏది అంటే ఈ భయపడ్డమే. అర్థమవుతుందా? భయపడ్డం ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాడు భయపడతాడు. అంతేగా? తప్పు లేనివాడు ధైర్యంగా ఉంటాడు. కాబట్టి తప్పు చేయడం వల్ల భయం ఏర్పడుతుందని, అలాంటి భయం కలిగి ఉండడం ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి మరణం అని తెలియజేస్తూ హింసహ. కాబట్టి మనకి విష్ణు సహస్రనామం మరో ధోరణిలో ఏం తెలియజేస్తుందంటే, జీవితంలో తప్పు చేయకురా, తప్పు చేసిలా భయపడకురా, భయపడ్డం అనేది నిజమైన చావుతో సమానం రా, ప్రతి క్షణం చస్తూ బతకడం కంటే సుఖంగా ధైర్యంగా అయినటువంటి పనుల్ని చేస్తూ బతకడం చాలా మంచిదిరా అని తెలియజేస్తున్నాడు. ఎవరిదైనా వస్తువుని దొంగలించాం, ఎవరైనా పుస్తకాల్ని మనం దొంగలించాం, అక్కడ మనం తరగతి గది నుంచి యువతలకు వస్తూ ఆ స్కూల్కి సంబంధించిన గేట్ దగ్గర చెక్ చేస్తున్నారు అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? ఎక్కడ దొరికిపోతాము అని భయం వేయదు. ఒరే నీ సంచిలో పెట్టవా అని అడిగితే వాడు తీసుకోడు, ఖచ్చితంగా దొరికిపోతాం. ఎంత తప్పు చేస్తున్నాను చూడండి. కాబట్టి మనకి విష్ణు సహస్రనామం ఏ వయస్సు వాళ్ళకి ఆ వయస్సు వాళ్ళకి సరిపోయేలాగా హింస అనే నామంతో ఏం చెప్తుందంటే, తప్పు చేయకు, భయపడకు, ధర్మంగా ఉండు, ధైర్యంగా ఉండు అని తెలియజేస్తుంది. ఈవేళ చాలామంది భయపడుతూ ఉండిపోవడానికి, ఆ భయం మరింత స్థాయికి వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకుంటూ ఉండడానికి కారణం తప్పు చేయడం మాత్రమే. ఎంత జాగ్రత్తగా విష్ణు సహస్రనామం మనకి చెప్తుంది. హింసహ. అర్థమైందా? ఈ నామానికి ఇంత అర్థం ఉంది. అనేకమైనటువంటి ఉదాహరణలు మనకి రాక్షసుల విషయంలో కనిపిస్తూ ఉంటాయి. రావణాసురుడు పడ్డటువంటి భయం ఇంత అంతా కాదు. అంచేతనే ఒక్కొక్క చేతిలోనూ, ఒక్కొక్క రాక్షసుని చేతిలోనూ 21 ఆయుధాలు కలిగిన కోట్ల రాక్షసుల్ని పెట్టాడు. ఎందుకని? సీతాదేవిని తేవడం అనేది తప్పు చేశాడు కాబట్టి. పైగా లంకా నగరానికి సంబంధించిన పెద్దమైన ప్రహారీ ఉంటే, ప్రహారీ నుంచి చాలా దూరం పాటు పెద్ద కందకాన్ని తవ్వి, అంటే పెద్ద గోతి నిండుగా నీళ్ళని పెట్టి దాంట్లో ఎక్కడెక్కడ లోకాలలో ఎంతెంతో గొప్పవైనటువంటి పెద్ద కూరలున్న ఆ మొసలను దాంట్లో వేశాడు.
అది ఒక్కసారి అలా ఎగిరిందంటే ఎంతమందినైనా తినేస్తుంది. ఎందుకని? తప్పు చేశాడనే భయం. ఎక్కడెక్కడ దేవలోకాల్లో ఉండే పుష్పాలని, దేవలోకాల్లో ఉండే ఏనుగుల్ని, దేవలోకాల్లో ఉండే అమోఘమైన రత్నాసుల్ని అన్నిటినీ పట్టుకొచ్చాడు. దొంగతనమే కదా. అంత దొంగ కాబట్టి భయపడుతున్నాడు వాడు. ఎంత ఆశ్చర్యం ఇది! ప్రతి చోట భయమే. భయం భయం భయం. అధర్మం వల్ల భయం కలుగుతుంది. కాబట్టి అధర్మాన్ని చేయకండి. అన్యాయంగా సొమ్ము తీసుకుంటూ ఉంటారు కొంతమంది. అంతే, భయమే. వాడి జీవితం మొత్తం అంతా భయమే. ఆ భయాన్నే పిల్లలకి, భయాన్నే భార్యకి, భయాన్నే తన ఇంటికి వచ్చిన చుట్టాలకి పెడుతూ ఉంటాడు. వాళ్ళకి ఈ భయం ద్వారా భయం సంక్రమిస్తూ ఉంటుంది. అంచేత పురాణం ఓ సందర్భంలో చెప్తుంది, దుర్మార్గుడు అధర్మపరుడు అయినటువంటి వాడి ఇంట భోజనాన్ని చెయ్యకు, అధర్మమేవ భుంక్తే. నువ్వు అధర్మాన్నే తింటున్నట్టు అవుతుంది, నీకు ఆ లక్షణం వస్తుందని. ఇంత గొప్ప నామం హింసః 2 అక్షరాలు. చూసారా? అది సంస్కృతం యొక్క గొప్పదనం. ఈ స్ఫూర్తితో మనం 50 నుండి 59వ శ్లోకం వరకు ఇదే స్ఫూర్తితో గట్టి గొంతుతో చక్కగా చదువుదాం. చదవండి. స్వపనస్వవసో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సలో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః గభస్తి నేమి సత్వస్థః సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః సోమపోమృతపః సోమః పురుజిత్ పురుషత్తమః వినయోజయః సత్యసంధో దాశార్హः శాశ్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో అమిత విక్రమః అంభో నిధిరనంతాత్మా మహోదతిశయోంతకః అజో మహార్హ స్వాభావ్యో జితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్ మహావరాహో గోవింద సుషేణ కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. ధర్మాన్ని కృత్ చేస్తుండేవాడు. ఒక వాహనం నడవాలి అంటే ఆ వాహనాన్ని నడపబోయే ముందు నడిపేవాడు ఏం చేస్తాడు? అన్ని చక్రాల్లోనూ సక్రమంగా గాలుందా, ప్రయాణం చేసేందుకు సరిపోయే ఇంధనం ఉందా, నడిపేటటువంటి నా ఆరోగ్యం సక్రమంగా ఉందా, నాకు జీతాన్ని ఇచ్చేటటువంటి యజమానిని సక్రమంగా నేను అతని గమ్యస్థలానికి చేర్చగలనా అని ఎలా అయితే ఆలోచించుకునేలా చేస్తాడో, అదేవిధంగా భగవంతుడు ధర్మాన్ని స్థాపించేవాడు, ధర్మాన్ని రక్షించేవాడు, ధర్మమే తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా కలిగినవాడు, ధర్మాన్ని స్థాపించడమే ఒక లక్ష్యంగా కలిగి ఉంటాడు. ధర్మకృత్ అప్సరస్సు చ ముఖ్యాసు గంధర్వీణాం తనూషు చ సృజత్వం హరిరూపేణ పుత్రాంతుల్య పరాక్రమాన్. తాను భూలోకానికి రావణుణ్ణి వధించడానికి రావాలి రామచంద్రమూర్తిగా శ్రీ మహావిష్ణువు. నేను వధించాలి అంటే రావణాసురుడి బలం ఎంతుంది, నా బలం ఎంతుంది అని చూస్తున్నాడు. బలం అంటే భుజబలం కాదు, తపోబలము అని అర్థం. రావణాసురుడు మామూలుగా లేడు తపోబలంలో. వాడు ఆ లంకానగరంలో ఏ రాక్షసులు ఎవరు ఏ విధమైన యజ్ఞాన్ని యాగాన్ని మరోదాన్ని చేసినా రావణ ఏదన్నమమ, ఈ చేయబడ్డ యాగపు ఫలిత
ఏదైతే ఉందో ఫలితం ఉందో అదంతా కూడా రావణునికే చెందాలి అని. పైగా అర్ధరాత్ర కాలం, వాళ్ళు రాక్షసులు కదా, నిశాచరులు కదా, అర్ధరాత్ర కాలంలో కూడా బ్రహ్మాండమైనటువంటి యజ్ఞ యాగాలని చేస్తూనే ఉండేవారు. ఇంతే కాదు, యజ్ఞంలో ఏ ఏ ద్రవ్యాలు కావాలో వాటన్నిటినీ ఏ ఏ లోకాల్లో దొరుకుతాయో అక్కడి నుంచి తెచ్చేవాడు. మనం తదర్థం అక్షతాన్ని సమర్పయామి, పుష్పార్థం అక్షతాన్ని సమర్పయామి, వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి, తాంబూలార్థం అక్షతాన్ని సమర్పయామి. మనం మామూలుగా తాంబూలానికి అక్షతలు, పుష్పాలకి అక్షతలు, పుష్పాలు ఏదో మామూలు వస్త్రాలకి అక్షతలు ఇలా చేస్తాం. వాడు అలా కాదు, అన్నీ తెచ్చేవాడు. ఈ లోకంలో దొరకపోతే, అంటే వాడు ఉన్నటువంటి రావణ లోకంలో లంకాలోకంలో దొరకపోతే ఎక్కడుంటాయో తెచ్చి మరీ తెచ్చేవాడు. అంత బాగా చేసేవాడు మామూలుగా. పైగా లంకానగరంలో ఎవ్వరు ఏ యాగాన్ని యజ్ఞాన్ని చేసినా ఏం చేసేవాడు, అది నాకు జమగట్టమని చెప్పేవాడు. దాంతో వాడి తపోబలం పెరిగిపోయింది. రాముడు చూసుకున్నాడు, తన తపోబలం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు నేరుగా నేను రావణాసుడి మీదకి యుద్ధానికి వెళితే రావణాసుడి చేతిలో నేను బందీ అయిపోతాను. మహావిష్ణువంతటి వాడు రావణాసురుణ్ణి ఏమీ చేయలేకపోయాడు అని ప్రపంచం అంతా అనుకునేలా చేస్తాను కాదు అని ఆలోచించి ధర్మకృత్, ధర్మ అధర్మాల్లో ధర్మమే గెలుస్తుంది, అధర్మం ఓడుతుంది అని నిరూపించాలి. కాబట్టి ఆయన ఏం చేశాడు, అప్సరస్సు చ ముఖ్యాసు గంధర్వీణాం తనూషు చ సృజత్వం హరి రూపేణ తుల్యాన్. మామూలుగా కాదు, అప్సరకాంతల్ని పిలిచాడు. మీ ద్వారా కొంతమంది కోతుల్ని పుట్టించాలి. గంధర్వీణాం తనూషు చ, గంధర్వ జాతి స్త్రీలని పిలిచి మీ నుంచి కొందరిని కోతుల్ని పుట్టాలి. పుట్టించే విధానం మీకు ఏర్పాటు నేను చేస్తాను, మీరు కనాలి. అంతేకాదు, సృజత్వం హరిరూపేణ పుత్రాన్, ఎలా తుల్య పరాక్రమాన్, దేవతలతో సమానమైన బలం కలిగిన వాళ్ళని ఎంతమందినో మీరు పుట్టించాలి. వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది, మేమేమిటి కోతుల్ని కలిగించడం ఏమిటి, దానివల్ల ఏం జరుగుతుంది వాళ్ళకి అర్థం కాల. కానీ అది మహావిష్ణు ఆజ్ఞ కాబట్టి, బ్రహ్మ ద్వారా చేయబడుతుంది కాబట్టి అలాగే అన్నారు. గమనించి చూడండి, ఇంద్రుని అంశలో వాలిని ఏర్పాటు చేశాడు. వాలి అనేటటువంటి వాడు కోతిగా మనకు కనిపిస్తాడు, కానీ వాలికి శక్తి అంతటిదంటే దేవతలకి అధ్యక్షుడైనటువంటి ఇంద్రుడికున్నంత శక్తి ఉంటుంది. ఇంద్రుడికి ఉండేటటువంటి ఏనుగు పేరు ఐరావతం, ఇంద్రుడి చేతిలో ఉండేటటువంటి ఆయుధం పేరు వజ్రం. అంచేతనే వజ్రాయుధ అంటాం ఆయన్ని. అంత శక్తి ఎవరికి ఉంటుందంటే వాలికి ఉంటుంది. అలాగే సూర్యుడు ఉన్నాడు. సూర్యునికి రెండు విధాలైన శక్తులు ఉంటాయి. ఒకటి శరీర ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తి, రెండవది బుద్ధి బలానికి సంబంధించిన శక్తి. ఈ రెండు శక్తులు కలిగిన నిన్ను సుగ్రీవునిగా అదిగో ఆ సూర్యుడి నుంచి పుట్టిస్తున్నాను అన్నాడు. ధర్మకృత్, యుద్ధంలో ధర్మ అధర్మాల్లో అధర్మం ఓడిపోయి ధర్మం నెగ్గాలి కాబట్టి ఇదిగో నిన్ను ఈ విధంగా పుట్టిస్తున్నానని సూర్యుని అంశలో సుగ్రీవుని పుట్టించాడు. ముందు నాటికి ఇక్కడి నుంచి 100 యోజనాల సముద్రాన్ని ఈ కోతులందరూ దాటాలి కాబట్టి మళ్ళాగా ఓ టేపులు స్కేళ్ళు ఇవన్నీ పుచ్చుకుని అలా చేసుకోవడం కష్టం కాబట్టి ఇక్కడి నుంచి అలా చూపుతో కొలవగలిగిన శక్తి ఉన్నటువంటి నీలుడు అనేవాడిని పిలిచాడు. ఇదిగో ఇటువంటి వాడిని సృష్టించు అని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్పి నీలుడు అనే కోతిని ఏర్పాటు చేశాడు. వాడికి ఎక్కడ చూసినా సరే ఇలా ఒకసారి కళ్ళతో చూడగానే ఎంత దూరమో తెలుస్తుంది. ఈవేళ ఏ ద్వారా ఆ పని చేస్తున్నారని మనం అనుకుంటున్నాం, కానీ ఆ పని నాడు ఇప్పుడో నీలుడు చేశాడు. ఈ పుట్టిన కోతులందరికీ ఎవరికైనా అనారోగ్యం, కొందరికి చేసినా కొంతమందికి చేసినా అనారోగ్యం ఏదైనా ఆ అనారోగ్యాన్ని తొలగించేందుకు వీలుగా అశ్విని దేవతలు అంటారు చూడండి, వాళ్ళని ఆశ్వి దేవతలు అంటారు. ఆశ్వి దేవతల యొక్క ఆ అంశలో మైంద ద్విధులనే 2 కోతుల్ని పుట్టించాడు. ఆ ఇద్దరూ కూడా ఏ కోతికి ఏ విధమైన అనారోగ్యం వచ్చినా పావుమధ్యలో వైద్యాన్ని చేసేసేవారు. ఆ ఇబ్బంది లేకుండా చేశాడు. గమనించి చూడండి,
అందరికంటే గొప్పగా అన్ని విధాలకి వేగంగా ప్రసరించగలిగినవాడు, ఎంత దూరం ప్రయాణించినప్పటికీ ఏమాత్రపు శక్తిహీనత, అవో ఓపిక అయిపోయింది అనే తనం లేనివాడు, అన్ని విధాలుగాను ప్రవర్తించగలిగినవాడు అయినటువంటి ఏ వాయుదేవుడు ఉన్నాడో ఆ వాయుదేవునికి పుత్రునిగా ఆంజనేయుని పుట్టించాడు. వీళ్ళందరూ కోతులే, గమనించారా? వీళ్ళందరినీ ఎందుకని, ముందు నాటికి రావణాసురుని మీదకి యుద్ధానికి వెళ్లేందుకు సముద్రం మీద బ్రహ్మాండమైనటువంటి వారధిని నిర్మించి తద్వారా రావణుని లంకకి సుఖంగా చేరి అక్కడ రావణవధని చేయడానికి అందరూ సహకరించాలి, సహకరించి ధర్మాన్ని నిలపాలి. కాబట్టి ధర్మకృత్, ధర్మాన్ని చేయాలి కాబట్టి ఇన్ని ఆలోచనలు చేశాడు. ఎక్కడైనా లోకంలో ఒక దుర్మార్గుడు పెడుతూ ఉంటే ఏం చేస్తారు, ఇటుపక్క అటుపక్క కొంతమందిని బందోబస్తు ఏర్పాటు చేస్తారు. చేసి ఈ బందోబస్తుగా ఉన్న వాళ్ళలో ఎవడైనా ఒకవేళ మళ్ళీ అపకారం చేస్తాడేమో అని వాళ్ళని జాగ్రత్తగా పరిశీలించేందుకు ఇంకోళ్ళని ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే శ్రీమద్ రామాయణం మనకు మొట్టమొదటి మార్గదర్శకాయమానంగా ఉంది కాబట్టి అక్కడి నుంచి వచ్చినవే. గుర్తుంటుందా? బాగా ఆలోచించి ఇలా దేవతాంశలో పుత్రాన్ తుల్య పరాక్రమాన్, దేవతలతో సమానమైన బలం కలిగిన వాళ్ళందరినీ ఇలా ఏర్పాటు చేసి పెట్టారు. అంతేకాదు ధర్మకృత్, ఎగిరేటటువంటి ఆంజనేయుడికి శరీర శక్తి అమాంతంగా మధ్యలో కొంత దూరం 20-30 యోజనాలు వెళ్ళాక అమాంతంగా ఆ ఎగరగలిగిన శక్తి పోయి ఇంక నేను ఎగరలేను అన్నట్టయితే సముద్రానికి 30 యోజనాలు కాదు 100 యోజనాలు కాబట్టి 30 యోజనాల నుంచి వెనక్కి రాలేడు, ముందుకు వెళ్ళలేడు. అలాంటి ఇబ్బంది వచ్చి ఆగిపోతుందని మళ్ళీ కాసేపు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా, ఆ విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా మైనాకుడు అనేటటువంటి వాడిని ఏర్పాటు చేశాడు. కేవలం ధర్మకృత్, మహావిష్ణు స్వరూపుడైన ఆయనే ఏర్పాటు చేశాడు. ఇక్కడ రాముడు మహావిష్ణు స్వరూపుడు. ఆ రామునికి అమోఘమైన సహాయం చేయడం కోసం ఆ మహావిష్ణువే ఈ ఏర్పాటును చేశాడు. ధర్మకృత్ ఇన్ని ఏర్పాట్లు చేస్తే అప్పుడు రామచంద్రమూర్తి అక్కడికి వెళ్ళగలిగాడు, రావణుణ్ణి వధించగలిగాడు. ఇన్ని ముందు ఏర్పాట్లు ఎందుకు చేశాడంటే రావణాసురుడు ఇన్ని విధాలుగాను వాడు కూడా ముందు ఏర్పాట్లు చేసుకున్నాడు కాబట్టి. ధర్మకృత్ అర్థమవుతుందా? మనకి ఇన్ని ఏర్పాట్లు చేస్తాడు. మంచి బలిష్ఠుడైన వాడికి, పరమ దుర్మార్గుడైనటువంటి వాడికి ఆరోగ్యంలోనూ లేకపోతే అకస్మాత్తుగా ధైర్యం పోయేలాగానో ఒకటి ఏర్పాటు చేసి వాడు ఏ విధంగానూ కూడా యుద్ధంలో విజయం సాధించలేకుండా ఉండేలా చేస్తాడు. అంటే ధర్మకృత్, ధర్మాన్ని నిలపడం కోసం అలా చేస్తాడు ఆయన. బాగా ఆలోచించగలగాలి. ప్రతి క్షణంలోనూ కూడా విష్ణు సహస్రనామం మనకి కనిపిస్తూనే ఉంటుంది. మీరు పిల్లలు కాబట్టి మీరు ధర్మకృత్ అనేదాన్ని మీ జీవితానికి పిల్లలు అన్వయించుకోవాలంటే ఏ నాన్న అమ్మ రాత్రి పగలు మీకోసమే ఉంటూ మీకు చిన్నగా ఒళ్ళు వెచ్చబడితే అబో రాత్రి అయింది ఇప్పుడేం పెడతాను రేపు పొద్దున అని అనుకోకుండా అప్పటికప్పుడు అమాంతంగా వైద్యుడి దగ్గరికి పరిగెత్తి సొమ్ము చేతిలో లేకపోతే పక్కా విన్నో ఎదురువాడినో ఎవరినో బతికిలాడి బామారి లేదా వైద్యుని అక్కడికే వెళ్ళి ఆయన్నే ప్రార్థించి మొత్తానికి మిమ్మల్ని రక్షించారే, మీకు విద్యాబుద్ధుల్ని నేర్పిస్తున్నారే, మీకు సంబంధించిన అన్నీ చూస్తున్నారే, మీకు ఏది రుచికరం అనిపిస్తే అలా తినిపిస్తున్నారో, ఇలా చేసినటువంటి ఆ తల్లి తండ్రుల్ని ధర్మకృత్, ధర్మాన్ని మీరు చెయ్యాలి అంటే ఏ వృద్ధాశ్రమంలో పడేసి నెలకో 20-30 మీకు జీతాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ మొహాన పడేసి పర్వాలా సరిపోతుంది అనకూడదు. ఖచ్చితంగా మీ తల్లిదండ్రుల్ని మీ దగ్గరే ఉంచుకోవాలి. మీరు ఒకవేళ విదేశాలకే వెళితే అక్కడికే పట్టుకుపోండి అంతే తప్ప ఇక్కడ మాత్రం మామూలుగా మీరుంటూ వాళ్ళని అక్కడ ఉంచుతూ వాళ్ళు ఇచ్చేటటువంటి సొమ్ముతో బతికేటటువంటి నీచ పరిస్థితి ఉండకూడదని ధర్మకృత్ ఆలోచించండి. మీరు ఎప్పుడు మాత్రం తల్లిదండ్రులు మీ దగ్గరే ఉంచుకునేలా చూసుకోవాలి. మీ తల్లిదండ్రుల్ని ఆదరించేటటువంటి స్థితి కలిగిన వాళ్ళని మాత్రమే మీ ఇంటికి కోడళ్ళుగా తెచ్చుకునేలా మీ తల్లిదండ్రుల్ని ప్రోత్సహించాలి. అలా చేసిన రోజునే భారతీయ ధర్మం, హైందవ విధానం లోకంలోకి వ్యాప్తి అవుతుంది, మన ధర్మం వ్యాప్తి అవుతుంది. అదే విష్ణు సహస్రనామానికి సంబంధించిన ఈ ధర్మ విధానం. ఈ విశేషాన్ని చెప్పడానికే ఈ ఏర్పాటు చేయబడింది. ఇక్కడ మనకి బాగా గుర్తుంచుకోండి, విష్ణు సహస్రనామం మనం ఎలా బతకాలో ఆ విశేషాన్ని తెలియజేస్తుంది. ఈ స్ఫూర్తితో
61 నుండి 62వ ఘట్టంలోనికి ప్రవేశిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నారాయణాయ